రీచ్ కావాలన్న దీంతో మన అందరం కూడా కలిపి ఇండస్ట్రీస్ అందరినీ ముందుగానే ఒక ప్రోయాక్టివ్నెస్ అప్రోచ్ కోసం భద్రత మీద అవగాహన కల్పించడం కోసం ఇంకా రేపు కంక్లూడింగ్ సెషన్ పెడుతున్నాం. అంటే March 4th స్టార్ట్ అయింది. ఇది March 9th కంక్లూడింగ్ సెషన్ అట్ అనకాపల్లి టౌన్లో పెట్టడం జరుగుతుంది. అంటే మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అనకాపల్లి కాబట్టి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇది చేయాలన్నది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రపోజల్ మీద మేము తీసుకొని దీన్ని డ్రైవ్ చేసాం. పబ్లిక్ టీమింగ్ చేస్తున్నాం. ఇండస్ట్రియల్ మెంబర్స్ని, ఇండస్ట్రియల్ అసోసియేషన్ని భాగంగా తీసుకొని దీన్ని టోటల్గా మనం సక్సెస్ చేద్దామని, దీనివల్ల ఏంటంటే మనకి ఒకటి ప్రతి వాళ్ళకి అవేర్నెస్, అంటే మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలని నివారించడానికి వాళ్ళల్లో ఒక చైతన్యం తీసుకొచ్చడానికి పనికొస్తుందని మేమందరం కూడా దీనికి భావించి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రేపు మన మిత్రులందరికీ కూడా చెప్పేసి రేపు ఈ కార్యక్రమానికి మన మీడియా ప్రతినిధులందరినీ కూడా ఉదయం 6:30 నుంచి, అంటే ఎన్టీఆర్ స్టేడియంలో 6:30కి స్టార్ట్ అవుతుంది. 11:30కి మనకు పెంటకోట స్టేడియంలో ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది. అంటే ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఒకసారి ఎన్టీఆర్ స్టేడియంలో ప్లెడ్జ్ విత్ సేఫ్టీ ఫ్లాగ్ హాయిస్టింగ్ అండ్ సేఫ్టీ టార్చ్ లైట్నింగ్ ఉంటుంది. అక్కడి నుంచి వాగ్దాన్ పెంటకోట స్టేడియంలో అక్కడ అందరికి కూడా 9:15 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఆల్ ద గెస్ట్ అందరినీ కూడా వాళ్ళ యొక్క వాల్యుబుల్ స్పీచ్ తోటి కంటిన్యూ చేస్తూ ఈ కార్యక్రమాలు ఈ 1 వీక్ ఇక్కడ వేరియస్ కార్యక్రమాల్లో పాల్గొన్న మన అనకాపల్లి డిస్టిక్లో పాల్గొన్న వేరియస్ మెంబర్స్ అందరికి కూడా బహుమతి ప్రదానం చేయిస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని మా అందరి తరఫున, మా 3 అసోసియేషన్ తరఫున మీడియా మిత్రులకి, అంటే ఎలక్ట్రానిక్ అండ్ బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి స్పెషల్గా కన్వే చేస్తూ ఈ కార్యక్రమానికి మా పిలిచిన వెంటనే వచ్చినందుకు మన మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.